వెల్కమ్ టు వన్యా అకాడమీ అండి. ఈరోజు వీడియోలో టాపిక్ వచ్చేసేటప్పటికి టైమ్ అండ్ వర్క్ పార్ట్ 14. మీలో ఎవరైతే టైమ్ అండ్ వర్క్ పార్ట్ 14 ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు పార్ట్ 1 నుంచి పార్ట్ 13 వరకు కూడా చూడండి. ఆర్డర్లో ఉంటుంది, కంటిన్యూటీ ఉండి మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకే, ఈ పార్ట్తో మనకి టైమ్ అండ్ వర్క్ టాపిక్ కంప్లీట్ అయిపోతుంది. ఓకేనా అండి? ఓకే, ప్రాబ్లం మనం సొల్యూషన్ చూసే కన్నా ముందు ప్రీవియస్ పార్ట్లో ఏదైతే ఒక చిన్న టాపిక్ చెప్పానో వేజెస్ డిస్ట్రిబ్యూషన్ గురించి ఒక చిన్న పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేశాను. అది నేను ఈ పార్ట్లో కూడా చెప్తాను. ఎవరైనా డైరెక్ట్గా ఇదే పార్ట్ చూస్తుంటే అర్థమవుతుంది. ఓకే, వేజెస్ని మనం ఎప్పుడూ కూడా డిస్ట్రిబ్యూట్ ఎలా చేసుకుంటాము అంటే టైంని బట్టి. టైం అంటే ఒక వర్క్ కంప్లీట్ చేయడానికి ఎవరెవరైతే ఇన్వాల్వ్ అవుతున్నారో వాళ్ళందరూ కాన్స్టెంట్గా కొన్ని డేసే వర్క్ చేసినట్లయితే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసి ఈ ముగ్గురు ఒక వర్క్ కంప్లీట్ చేస్తున్నారు, ముగ్గురు కలిసి 10 days చేశారనుకోండి వర్క్ని. ఇలాంటి టైంలో అంటే టైం అనేది డేస్ అనేది కాన్స్టెంట్గా ఉన్నప్పుడు వేజెస్ని మనము ఎఫిషియన్సీ రేషియో మీద డిపెండ్ అయ్యి డిస్ట్రిబ్యూట్ చేస్తాము. అదే డేస్ డిఫరెంట్గా ఉంటే, అంటే ఏ ఒక 2 days వర్క్ చేశాడు, తర్వాత ఏ వెళ్ళిపోయాడు, బి 5 days వర్క్ చేసిండారు, తర్వాత నెక్స్ట్ 3 days బి అండ్ సి కలిసి వర్క్ చేశారు. ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు ముగ్గురికి కూడా టైం అనేది సేమ్ ఉండదండి. ఒకళ్ళు 2 రోజులు వర్క్ చేస్తే, ఒకళ్ళు 4 days చేస్తే, ఒకళ్ళు 10 days ఇలా ఉంటుంది. సో ఎప్పుడైతే టైం కాన్స్టెంట్గా ఉండదో అప్పుడు మనం వేజెస్ని ఎఫిషియన్సీ ఇంటూ డేస్ రేషియో మీద డిపెండ్ అయ్యి డిస్ట్రిబ్యూట్ చేస్తాం. ఓకేనా? క్లియర్ అయిందా? ఎఫిషియన్సీ రేషియో మీద డిస్ట్రిబ్యూట్ చేసేది ఎప్పుడు అంటే అందరికీ వర్క్లో ఎవరైతే పార్టిసిపేట్ చేస్తున్నారో అందరూ సేమ్ డేస్లో వర్క్ చేసినట్లయితే అప్పుడు మనం ఎఫిషియన్సీ రేషియో మీద డిస్ట్రిబ్యూట్ చేస్తాం. టైం అనేది కాన్స్టెంట్గా లేనట్లయితే ఎఫిషియన్సీ ఇంటూ డేస్ రేషియో మీద డిస్ట్రిబ్యూట్ చేస్తాం. అదేంటి, ఒకటే వేజెస్ డిస్ట్రిబ్యూషన్కి ఒక టైంలో ఎఫిషియన్సీ ఏంటి, ఇంకొక దాంట్లో ఎఫిషియన్సీ ఇంటూ డేస్ మీద డిస్ట్రిబ్యూట్ చేసేది ఏంటి అని మీకు డౌట్ రావచ్చు. డేస్ అనేది కాన్స్టెంట్ అండి. ఇప్పుడు వాళ్ళ ఎఫిషియన్సీ ఇంటూ ఏ 10 days చేశాడు, నెక్స్ట్ ఎఫిషియన్సీ ఇంటూ బి కూడా 10 days చేశాడు, సి కూడా 10 days చేశాడు. ఇప్పుడు మీరు రేషియో ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఈ అన్ని క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు మనం దేని మీద డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం? ఎఫిషియన్సీ మీద డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. అదే డేస్ డిఫరెంట్గా ఉంటే ఒకళ్ళు 2 days, ఒకళ్ళు 5 days, ఒకళ్ళు 7 days ఇట్లా ఉంటే అప్పుడు మనం ఎఫిషియన్సీ ఇంటూ డేస్ మీద డిస్ట్రిబ్యూట్ చేస్తాం. ఓకేనా? క్లియర్ అయిందనే అనుకుంటున్నాను నేను. కాబట్టి మేజర్గా గుర్తుపెట్టుకోండి. చాలా వరకు చాలామంది ఎలా ప్రిపేర్ అవుతారు అంటే వేజెస్ డిస్ట్రిబ్యూషన్ అనగానే ఎఫిషియన్సీ రేషియో మీద డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఇంకా అదొక మొద్దు గుర్తుగా గుర్తుపెట్టుకుంటారు. లేదు, టైం కాన్స్టెంట్గా ఉన్నప్పుడు మాత్రం ఎఫిషియన్సీ రేషియో మీద డిస్ట్రిబ్యూట్ చేస్తాం. టైం అనేది వేరీ అవుతుంటే ఎఫిషియన్సీ ఇంటూ డేస్ రేషియో మీద డిస్ట్రిబ్యూట్ చేస్తాం వేజెస్. ఓకే, ఈ 2 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం. ఇదంతా నేను లాస్ట్ పార్ట్లో చెప్పానండి. ఎవరైనా డైరెక్ట్గా ఇదే పార్ట్ చూస్తున్నా లేదా లాస్ట్ పార్ట్లో మీకు ఇంకా క్లియర్గా లేకపోయినా క్లియర్ అవుతుందని మరొకసారి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, ప్రాబ్లం చూద్దాం. P can do a work alone in 6 days and Q alone in 8 days. P ఒక్కరే ఒక వర్క్ని 6 daysలో కంప్లీట్ చేయగలరంట, Q ఒక్కరే ఆ వర్క్ని 8 daysలో కంప్లీట్ చేయగలరంట. P and Q టుగెదర్ టేక్ దిస్ వర్క్ ఫర్ 4,800 rupees. ఆ వర్క్ కంప్లీట్ చేయడానికి P and Q ఇద్దరూ కలిసి 4,800 rupees సమ్ కాంట్రాక్ట్ ఏదో ఒకటి అనుకోండి, ఆ మనీకి వాళ్ళు ఆ వర్క్ కంప్లీట్ చేస్తారు అని ఒప్పందం కుదుర్చుకున్నారు. విత్ ద హెల్ప్ ఆఫ్ ఆర్ దే కంప్లీట్ దిస్ వర్క్ ఇన్ 3 days. ఆర్ హెల్ప్ తీసుకొని ఈ వర్క్ని 3 daysలో కంప్లీట్ చేశారు. హౌ మచ్ విల్ ఆర్ బి పెయిడ్? ఆర్ ఎంత అమౌంట్ రిసీవ్ చేసుకుంటుందో మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఓకేనా? మనం ఎక్కువ టాపిక్స్ అంటే కాన్సెప్ట్స్ ఎక్కువ ప్రిపేర్ అయ్యి లాజిక్స్ ఎక్కువగా ఆలోచించే కొద్దీ మనం ఏమనుకుంటామంటే ఈ 4,800 అందరూ అని కాదండి, ఒక్కొక్కసారి మనకి ఎగ్జామ్లో అలాంటివి కూడా తడతాయి అన్నమాట. ఒక్కొక్కసారి 4,800 అనేది పి అండ్ క్యూ కలిపి కదా మాట్లాడుకుంది. మరి ఆర్కి షేర్ ఎలా వచ్చింది అంటే
పి అండ్ క్యూ వాళ్ళిద్దరూ కలిపి 4,800 రూపీస్కి వర్క్ కంప్లీట్ చేస్తాము అని అనుకున్నారు. కానీ వాళ్ళు వర్క్ వాళ్ళిద్దరూ చేయలేదు కదా, ఆర్ హెల్ప్ కూడా తీసుకున్నారు. పిక్యూఆర్ ముగ్గురు కలిపి వర్క్ కంప్లీట్ చేశారు. కాబట్టి ఈ 4,800లో ఆర్కి కూడా షేర్ ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు పి ఎన్ని డేస్లో కంప్లీట్ చేయగలడండి ఒక వర్క్ని? 6 డేస్లో. క్యూ ఎన్ని డేస్లో కంప్లీట్ చేయగలడు? 8 డేస్లో. ముగ్గురు కలిపి పి ప్లస్ క్యూ ప్లస్ ఆర్ ముగ్గురు కలిపి ఎన్ని డేస్లో కంప్లీట్ చేశారు ఆ వర్క్ని? 3 డేస్లో కంప్లీట్ చేశారు. ఓకేనా? ఇప్పుడు ఒక వర్క్లో ఇన్వాల్వ్ అయ్యింది ఎవరెవరు? పి క్యూ ఆర్ ముగ్గురు కలిపి ఎన్ని డేస్లో కంప్లీట్ చేశారు? 3 డేస్లో కంప్లీట్ చేశారు. అంటే వర్క్ కంప్లీట్ చేయటంలో పి కూడా 3 డేస్ పార్టిసిపేట్ చేశాడు, క్యూ కూడా 3 డేస్ పార్టిసిపేట్ చేశాడు, ఆర్ కూడా 3 డేస్ పార్టిసిపేట్ చేశారు. సో టైం అనేది కాన్స్టెంట్గా ఉంది కాబట్టి మనం వేజెస్ని ఏ రేషియో మీద డిపెండ్ అయ్యి డిస్ట్రిబ్యూట్ చేస్తాం? ఎఫిషియన్సీ రేషియో మీద డిస్ట్రిబ్యూట్ చేస్తాం. ఓకేనా? మనం చెప్పుకున్న కాన్సెప్ట్. ఇప్పుడు మనకి టైం తెలిసింది కాబట్టి ఈ మూడింటికి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తే మనకి ఏమొస్తుంది? 24 అవుతుంది. ఫైండ్ అవుట్ చేసిన ఎల్సిఎంఏ ఏమవుతుందండి? వర్క్ అవుతుంది. ఓకే, ఎఫిషియన్సీ ఇంటూ టైం ఈక్వల్స్ టు వర్క్ కాబట్టి మనకి వర్క్ వచ్చింది, టైం తెలిసింది. ఈ వర్క్ని టైంతో డివైడ్ చేస్తే ఎఫిషియన్సీ వస్తుంది కదా. సో 24/6 అంటే 24/6 అంటే పి యొక్క ఎఫిషియన్సీ 4 అవుతుంది. 8 3s are 24 కాబట్టి క్యూ యొక్క ఎఫిషియన్సీ 3 అవుతుంది. 3 8s are 24 కాబట్టి పి క్యూ అండ్ ఆర్ ముగ్గురు యొక్క ఎఫిషియన్సీ 8 అవుతుంది. ఓకే, మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు? ఆర్కి ఎంత పే చేస్తామో మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. వీళ్ళ యొక్క ఎఫిషియన్సీస్ రేషియోస్ ఏమైనాయి అండి? పి క్యూ ఆర్ యొక్క ఎఫిషియన్సీ రేషియోస్ ఏమైనాయి? పి యొక్క ఎఫిషియన్సీ 4, క్యూ యొక్క ఎఫిషియన్సీ 3, ముగ్గురు కలిపి ఎఫిషియన్సీ 8 అంటే ఈ 8లో నుంచి పి ప్లస్ క్యూ యొక్క ఎఫిషియన్సీని సబ్స్ట్రాక్ట్ చేస్తే మనకు ఆర్ యొక్క ఎఫిషియన్సీ వస్తుంది. సో 8 - 7 = 1 కాబట్టి ఆర్ యొక్క ఎఫిషియన్సీ 1. సో ఈ టోటల్ వర్క్కి వాళ్ళు ఎంత మనీ తీసుకున్నారు? 4,800 ముగ్గురు కలిపి. అంటే 8 పార్ట్స్కి 4,800 అయితే మనల్ని ఎవరి యొక్క షేర్ ఫైండ్ అవుట్ చేయమన్నారు? ఆర్కి ఎంత ఇచ్చారో ఫైండ్ అవుట్ చేయమన్నారు. కాబట్టి ఎఫిషియన్సీ రేషియోలో ఆర్ యొక్క పార్ట్ ఎంత అండి? 1 పార్ట్కి ఎంతో ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. సో 8 6s are 0 దట్ ఈక్వల్స్ టు 600 రూపీస్. ఆర్ యొక్క షేర్ ఏమవుతుంది? 600 రూపీస్ అవుతుంది. ఓకేనా అండి? ఏం లేదు, ఇక్కడ వరకు మనం జనరల్గా ఫస్ట్ నుంచి ఏదైతే డిస్కస్ చేసుకుంటున్నామో అదే ఎఫిషియన్సీ ఇంటూ టైం ఈక్వల్స్ టు వర్క్. ఇండివిజువల్గా పి 6 డేస్కి, క్యూ 8 డేస్లో కంప్లీట్ చేస్తారు, ముగ్గురు కలిపి 3 డేస్లో కంప్లీట్ చేస్తారు. దాని నుంచి మనం వర్క్ ఫైండ్ అవుట్ చేసాం. అంటే మూడింటి యొక్క ఎల్సిఎంఏ వర్క్ అవుతుంది. వర్క్ని టైంతో డివైడ్ చేసి ఎఫిషియన్సీస్ ఫైండ్ అవుట్ చేసాం. ఇక్కడ ముగ్గురు కలిపి 3 డేస్లో కంప్లీట్ చేశారు అన్నారు కాబట్టి టైం అనేది కాన్స్టెంట్ అయింది. ముగ్గురు 3 డేస్ చేశారు కాబట్టి టైం కాన్స్టెంట్గా ఉంటే మనం వేజెస్ని ఏ రేషియో మీద డిపెండ్ అయ్యి డిస్ట్రిబ్యూట్ చేస్తామండి? ఎఫిషియన్సీ రేషియో మీద డిపెండ్ అయ్యి డిస్ట్రిబ్యూట్ చేస్తాం. సో ముగ్గురు యొక్క ఎఫిషియన్సీస్ ఫైండ్ అవుట్ చేసాం. ముగ్గురు ఎఫిషియన్సీ టోటల్గా 8 పార్ట్స్కి 4,800 అంటే ఆర్కి ఎంత పే చేశారో ఫైండ్ అవుట్ చేయమన్నారు. కాబట్టి ఆర్ యొక్క పార్ట్ ఎంత అండి? రేషియోలో 1 కాబట్టి 1 పార్ట్కి ఎంత అవుతుందో ఫైండ్ అవుట్ చేసాం. సో ఆర్కి వాళ్ళు పే చేసిన అమౌంట్ 600 రూపీస్ అవుతుంది. అదే మీకు క్యూ యొక్క షేర్ ఎంత అని అడిగితే ఇక్కడ 3 పార్ట్స్కి 3 6s are 18 కాబట్టి 1800 అవుతుంది. అదే పి యొక్క రేషియో ఎంత అంటే ఇక్కడ 4 పార్ట్స్కి ఫైండ్ అవుట్ చేయాలి. సో 4 6s are 24 కాబట్టి 2400 పి యొక్క రేషియో అవుతుంది. సో మిమ్మల్ని ఏదైనా అడగొచ్చు. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. A, B and C can do a work in 15, 20 and 25 days. సో ఏ ఒక వర్క్ని 15 డేస్లో చేయగలడు, బి సేమ్ వర్క్ని 20 డేస్లో, సి 25 డేస్లో వర్క్ చేయగలరు. ఏ అండ్ బి స్టార్ట్ వర్కింగ్, దెన్ ఏ లెఫ్ట్ ఆఫ్టర్ 3 days. ఆ వర్క్ని ఏ అండ్ బి ఇద్దరు కలిపి వర్క్ చేయటం స్టార్ట్ చేశారు. ఆ తర్వాత 3 డేస్కి ఏ వెళ్ళిపోయాడు. బి అలోన్ వర్క్డ్ ఫర్ నెక్స్ట్ 4 days. ఏ వెళ్ళిపోయాక ఆ వర్క్ని బి ఒక్కళ్ళే 4 days చేశారు.
దెన్ సి జాయిన్స్ బి. 4 days తర్వాత సి వచ్చి జాయిన్ అయ్యాడు ఆ వర్క్లో. దే వర్క్డ్ ఫర్ 5 days. బి అలానే సి ఇద్దరు కలిపి 5 days వర్క్ చేశారు. ఇఫ్ దే గెట్ 24,000 ఫర్ దిస్ వర్క్, ఆ టోటల్ వర్క్కి వాళ్ళు 24,000 రిసీవ్ చేసుకున్నట్లయితే షేర్ ఆఫ్ బి, బి యొక్క షేర్ ఎంతో ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఓకే, ప్రీవియస్ ప్రాబ్లం, ఫస్ట్ ప్రాబ్లం ఏదైతే ఉందో అందులో టైం కాన్స్టెంట్గా ఉంది, ఇది టైం కాన్స్టెంట్గా లేదు చూడండి. ఓకే, ఏ అండ్ బి ఇద్దరూ కలిపి 3 days వర్క్ చేశారు. తర్వాత బి ఒక్కటే 4 days వర్క్ చేసింది. ఆ తర్వాత బి అండ్ సి ఇద్దరూ కలిపి 5 days వర్క్ చేశారు. సో ఒక్కొక్కళ్ళు కొన్ని డేస్ వర్క్ చేశారు. ముగ్గురు కలిపి వర్క్ చేసింది లేదు. అంటే ఇక్కడ టైం అనేది కాన్స్టెంట్ కాదు. కాబట్టి మనం ఇక్కడ వేజెస్ని ఏ రేషియోలో డిస్ట్రిబ్యూట్ చేస్తాము? ఎఫిషియన్సీ ఇంటూ టైం రేషియోలో డిస్ట్రిబ్యూట్ చేస్తాము. ఓకే, ఏ అలోన్ ఎన్ని డేస్లో కంప్లీట్ చేయగలరండి? 15 days. బి అలోన్ ఎన్ని డేస్లో కంప్లీట్ చేయగలరు? 20 days. సి అలోన్ 25 daysలో కంప్లీట్ చేయగలరు. దీని నుంచి మనం టోటల్ వర్క్ ఎఫిషియన్సీస్ ఫైండ్ అవుట్ చేద్దాం. సో టోటల్ వర్క్ అంటే ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయటమే. వీటి యొక్క ఎల్సిఎం 300 అవుతుంది. ఫైండ్ అవుట్ చేసిన ఎల్సిఎంఏ వర్క్ అవుతుంది కాబట్టి ఎఫిషియన్సీ, ఈ వర్క్ని మనం ఈ డేస్తో డివైడ్ చేసినట్లయితే మనకి ఎఫిషియన్సీ వస్తుంది. ఓకే, 300 డివైడెడ్ బై 15 అంటే 15 2s are 30, 0 20. ఏ యొక్క ఎఫిషియన్సీ 20 అవుతుంది. 300 డివైడెడ్ బై 20 చేస్తే బి యొక్క ఎఫిషియన్సీ 15 అవుతుంది. 300 డివైడెడ్ బై 25 చేస్తే సి యొక్క ఎఫిషియన్సీ 12 అవుతుంది. ఎఫిషియన్సీస్ వచ్చినాయి. సో ఇక్కడ టైం అనేది కాన్స్టెంట్ కాదు కాబట్టి మనం వేజెస్ని ఎఫిషియన్సీ ఇంటూ డేస్ రేషియోలో డిస్ట్రిబ్యూట్ చేయాల్సి ఉంటుంది. ఇది మనం డిస్కస్ చేసుకున్న పాయింటే, ఎఫిషియన్సీ ఇంటూ డేస్ రేషియోలో. ఏ యొక్క ఎఫిషియన్సీ ఎంతండి? 20 ఇంటూ ఏ ఎన్ని డేస్ వర్క్ చేశాడు? ఏ అండ్ బి స్టార్ట్ వర్కింగ్, దెన్ ఏ లెఫ్ట్ ఆఫ్టర్ 3 days. 3 days తర్వాత ఏ వెళ్ళిపోయాడు అంటే ఏ 3 days వర్క్ చేశాడు. సో 20 ఇంటూ డేస్ ఎంత? 3 ఈజ్ టు బి ఎన్ని డేస్ వర్క్ చేశాడు? బి యొక్క ఎఫిషియన్సీ ఎంత? 15 ఇంటూ బి ఎన్ని డేస్ వర్క్ చేశాడు. ఇప్పుడు బి ఎన్ని డేస్ వర్క్ చేశాడో చూడండి. ఏ అండ్ బి స్టార్ట్ వర్కింగ్, దెన్ ఏ లెఫ్ట్ ఆఫ్టర్ 3 days. ఇద్దరు కలిపి వర్క్ చేశారు. 3 days తర్వాత ఏ లెఫ్ట్ అయ్యాడు అంటే ఆ 3 days బి వర్క్ చేసింది కదా, ప్లస్ బి అలోన్ వర్క్డ్ ఫర్ 4 days. ఏ వెళ్ళిపోయాక బి ఒక్కరే 4 days వర్క్ చేశారు, ప్లస్ 4 ప్లస్ దెన్ సి జాయిన్స్ బి, తర్వాత సి వచ్చి జాయిన్ అయ్యాడు. దే వర్క్డ్ ఫర్ 5 days. బి అండ్ సి ఇద్దరూ కలిపి 5 days వర్క్ చేశారు. కాబట్టి బి సితో కలిపి ఎన్ని డేస్ చేసింది? 5 days. సో బి ఒక్కళ్ళే టోటల్గా ఎన్ని డేస్ చేసిందండి? ఏతో కలిపి 3 days వర్క్ చేశారు, సితో కలిపి 5 days వర్క్ చేశారు, ఒక్కళ్ళే 4 days వర్క్ చేశారు. కాబట్టి టోటల్ ఎంత? 12 days వర్క్ చేశారు. ఎఫిషియన్సీ ఇంటూ డే కాబట్టి బి యొక్క ఎఫిషియన్సీ 15, బి ఎన్ని డేస్ వర్క్ చేసింది? 12 days వర్క్ చేసింది. నెక్స్ట్ సి యొక్క ఎఫిషియన్సీ 12, సి ఎన్ని డేస్ వర్క్ చేసిందండి? 5 days వర్క్ చేశారు బీతో కలిపి, కాబట్టి 12 ఇంటూ 5. ఓకేనా? ఈ డేస్ రాసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా రాసుకోండి, ప్రాక్టీస్ మీద వస్తుంది. మీకు అర్థమవటం కోసం నేను మళ్ళీ స్టెప్స్ చదివి ఇలా రాస్తున్నాను కాబట్టి ఇంత టైం పడుతుంది. కానీ మీరు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయటం వల్ల చాలా తక్కువ టైంలోనే మీరు సాల్వ్ చేయగలుగుతారు. ఓకేనా? ఇప్పుడు సో రేషియో రాసుకున్నాం కదా, ఏమైనా క్యాన్సిల్ అవుతాయేమో చూడండి. 5 3s are 5 4s are 3 క్యాన్సిల్ అయిపోతుంది. 3 4s are 12. ఇక్కడ 4 3s are 4 క్యాన్సిల్ అయిపోతుంది. సో రేషియో ఏమొచ్చిందండి? 1:3:1. ఏ బి అలానే సి. సో మనం వేజెస్ని డిస్ట్రిబ్యూట్ చేయాల్సిన రేషియో ఏంటి? 1:3:1 రేషియోలో డిస్ట్రిబ్యూట్ చేయాల్సి ఉంటుంది. సో టోటల్ వర్క్కి వాళ్ళు తీసుకున్న అమౌంట్ ఎంత? 24,000 రూపీస్ తీసుకున్నారు ముగ్గురు కలిపి. అయితే బి యొక్క షేర్ ఎంతో మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ముగ్గురు కలిపి అంటే టోటల్ ఎంత అండి? 1 + 3 4, 4 + 1 5. సో 5 partsకి 24,000 తీసుకున్నట్లయితే బి యొక్క షేర్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. రేషియోలో బి ఎన్ని పార్ట్స్ అండి? 3 parts. 3 partsకి ఎంత? 5 4s are 5 8s are 0 0. సో మల్టిప్లై చేస్తే మీకు
బి యొక్క రేషియో ఎంత వస్తుంది అంటే 14,400 రూపీస్ వస్తుంది. ఓకేనా? సో ఫస్ట్ ప్రాబ్లం అలానే డిస్కస్ చేసిన సెకండ్ ప్రాబ్లంతో నేను ఏదైతే పాయింట్ చెప్పానో టైం అనేది కాన్స్టెంట్గా ఉంటే ఎఫిషియన్సీ రేషియో మీద డిపెండ్ అయ్యి డిస్ట్రిబ్యూట్ చేసుకుంటాం అనేది, టైం అనేది కాన్స్టెంట్గా లేకపోతే ఎఫిషియన్సీ ఇంటూ డే రేషియో మీద డిస్ట్రిబ్యూట్ చేసుకుంటాము అనే ఆ కాన్సెప్ట్కి సంబంధించిన ఎగ్జాంపుల్స్ ఇవి రెండు అండి. క్లియర్ అయిందనే అనుకుంటున్నాను. మీరు ఇదే ప్రాబ్లం మీరు ఎఫిషియన్సీ రేషియోస్తో డిస్ట్రిబ్యూట్ చేసినా కూడా మీకు ఏదైతే ఆన్సర్ వస్తుందో అది ఖచ్చితంగా ఆప్షన్స్లో ఉంటుంది. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా చేయండి. సో అదొక మొద్దు గుర్తుగా మాత్రం చాలా వరకు నాకు తెలిసిన వాళ్ళు చాలామంది ఎఫిషియన్సీ వేజెస్ అనగానే ఎఫిషియన్సీ రేషియో మీద డిస్ట్రిబ్యూట్ చేస్తారని గుర్తుపెట్టుకుంటారు. కరెక్టే, కానీ టైం కాన్స్టెంట్గా ఉన్నప్పుడు ఎఫిషియన్సీ రేషియో మీద, టైం కాన్స్టెంట్గా లేనప్పుడు ఎఫిషియన్సీ ఇంటూ డే రేషియో మీద వేజెస్ డిస్ట్రిబ్యూట్ చేస్తాం. ఓకేనా? పాయింట్ క్లియర్ అయిందనే అనుకుంటున్నాను నేను. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఏ, బి అండ్ సి కాంట్రాక్ట్ ఏ వర్క్ ఫర్ 650 రూపీస్. ఏబిసి ముగ్గురు కలిపి ఒక వర్క్ని 650 రూపీస్కి కాంట్రాక్ట్ తీసుకున్నారంట. ఏ అండ్ బి టుగెదర్ డూ 8/13 ఆఫ్ ద వర్క్. సి షేర్ ఈజ్. సో ఏ ప్లస్ బి ఇద్దరు కలిపి ఎంత వర్క్ చేశారండి? 8/13 పార్ట్ వర్క్ చేశారు. నేను ఫ్రాక్షన్స్ చెప్పేటప్పుడు చెప్పాను, ఎప్పుడూ కూడా ఫ్రాక్షన్స్లో డినామినేటర్ అనేది టోటల్ని రిప్రజెంట్ చేస్తుందండి అని చెప్పాను. క్లియర్ గుర్తుందా మీలో ఎవరికైనా? మన ఛానల్లో ఆల్రెడీ ఫ్రాక్షన్స్, ఈ సింప్లిఫికేషన్స్ అన్నీ చెప్పేటప్పుడు నేను చెప్పాను, ఫ్రాక్షన్లో డినామినేటర్ ఎప్పుడూ కూడా టోటల్ని రిప్రజెంట్ చేస్తుంది, న్యూమరేటర్ ఎప్పుడూ కూడా కంప్లీట్ అయిన పార్ట్ లేదా మన దగ్గర ఉన్న పార్ట్ ప్రాబ్లంలో ఇచ్చిన దానిని బట్టి దానిని రిప్రజెంట్ చేస్తుంది. ఓకేనా? టోటల్ అంటే వర్క్ తీసుకుంది ముగ్గురు కాబట్టి ఈ టోటల్ అనేది ఏ, బి అండ్ సి ముగ్గురు కలిపి కంప్లీట్ చేయాల్సిన వర్క్. దాంట్లో ఏ అండ్ బి ఎంత కంప్లీట్ చేశారు? 8 పార్ట్స్ కంప్లీట్ చేశారు. సో రిమైనింగ్ ఎంతండి? 13 - 8 అంటే ఎంత? 5. ఈ 5 అనేది ఈ 5 పార్ట్స్ వర్క్ ఎవరు కంప్లీట్ చేసి ఉంటారు? సి కంప్లీట్ చేసి ఉంటారు. అంతే కదా? ఓకేనా? క్లియర్ అయిందా? ఇట్లా రేషియో పార్ట్లో ఫ్రాక్షన్ లాగా ఇచ్చినప్పుడు డినామినేటర్లో ఉన్నది టోటల్ని రిప్రజెంట్ చేస్తుంది, న్యూమరేటర్లో ఉన్నది మనకి ప్రాబ్లంలో ఏదైతే ఇచ్చారో దాన్ని రిప్రజెంట్ చేస్తుంది. ఏ ప్లస్ బి ఇద్దరూ కలిపి 8/13 వర్క్ కంప్లీట్ చేశారు అంటే టోటల్ 13 వర్క్లో వాళ్ళు 8 పార్ట్స్ కంప్లీట్ చేసినట్లు. సో రిమైనింగ్ ఎంతండి? 5 పార్ట్స్. 5 పార్ట్స్ ఎవరు కంప్లీట్ చేశారు? సి. మనల్ని ఫైండ్ అవుట్ చేయమంది ఏంటి? సి యొక్క షేర్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. టోటల్ 13 పార్ట్స్కి 650 రూపీస్ అయితే సి యొక్క షేర్ ఎంత? 5 పార్ట్స్. 5 పార్ట్స్కి ఎంత? 13 5s are 0, 5 5s are 25, 250 రూపీస్. ఓకేనా? సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు వదిలేస్తాం, ఇదేంటి ఫ్రాక్షన్స్లో ఉంది అని. ఇది కూడా ఇంపార్టెంటే, వెరీ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పను, అలా అని వదిలేసే మోడల్ అని చెప్పనండి. ఎందుకంటే మీ సెట్లో ఇలాంటి ప్రాబ్లమే రావచ్చు, రాకపోవచ్చు. కాబట్టి ఉన్న ప్రతి మోడల్ నేర్చుకుంటే మనం ఎలాంటి ప్రాబ్లం ఇచ్చినా సాల్వ్ చేయగలుగుతాం. ఓకేనా? సో ఇలా ఫ్రాక్షన్స్లో ఇచ్చినప్పుడు ఎప్పుడైనా సరే డినామినేటర్ని టోటల్గా ఏదైతే ఉంటుందో ఆ టోటల్ వర్క్కి ఈక్వల్ చేసుకోండి. న్యూమరేటర్ వాళ్ళు ప్రాబ్లంలో ఏదైతే ఇచ్చారు, ఇక్కడ ఏ అండ్ బి అని ఇచ్చారు, ఫర్ ఎగ్జాంపుల్ ఏ అండ్ సి అని ఇస్తే ఏ అండ్ సి ఇద్దరు కలిపి 8 చేసినట్లు, అప్పుడు బి యొక్క షేర్ 5 అవుతుంది. సో ప్రాబ్లంలో ఎలా ఇచ్చారో అది మనకి న్యూమరేటర్లో ఉంటుంది. ఏది ఫైండ్ అవుట్ చేయమన్నారో అది ఫైండ్ అవుట్ చేసేయండి. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. Two men and one woman complete a piece of work in 14 days. 2 men అలానే 1 woman కలిపి ఒక వర్క్ని 14 డేస్లో కంప్లీట్ చేయగలరంట. వైల్ 4 women and 2 men కెన్ డూ ద సేమ్ వర్క్ ఇన్ 8 days. సేమ్ వర్క్ని 4 women 2 men 8 డేస్లో కంప్లీట్ చేయగలరంట. అయితే ఇఫ్ ఏ మ్యాన్ గెట్ 180 రూపీస్ పర్ డే, మ్యాన్కి పర్ డేకి 180 రూపీస్ మనం ఇచ్చినట్లయితే దెన్ ఏ ఉమెన్ విల్ గెట్ పర్ డే ఈజ్. ఉమెన్కి పర్ డేకి ఎంత ఇన్కమ్ వస్తుందో ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఇక్కడ రేషియో
మనం వేజెస్ని డిస్ట్రిబ్యూట్ చేయాలి అంటే ఒక మ్యాన్కి 180 ఇస్తే ఉమెన్కి ఎంత ఇస్తారంటే వాళ్ళ యొక్క ఎఫిషియన్సీస్ తెలియాలి కదా. మ్యాన్ యొక్క ఎఫిషియన్సీ తెలిస్తే అతని ఎఫిషియన్సీకి 180 ఇస్తే ఉమెన్ యొక్క ఎఫిషియన్సీకి ఎంత ఇస్తారో మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఈ మోడల్ ఇలా ఇచ్చినప్పుడు ఎఫిషియన్సీ రేషియో ఫైండ్ అవుట్ చేసే మోడల్స్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కాబట్టి సేమ్ ఇక్కడ కూడా అప్లై చేయటమే. 2 men అండ్ 1 woman అండ్ అని ఇచ్చారు కాబట్టి ప్లస్ ఆర్ ఇస్తే ఈక్వల్. మనం ప్రీవియస్ పార్ట్స్లో చెప్పుకున్నాం ఈ మోడల్. మీరు ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. సేమ్ మోడల్ వేజెస్ ఇచ్చినప్పుడు ఎలానో ఈ పార్ట్లో చెప్తున్నాను. అండ్ ఇచ్చారు కాబట్టి ఏం చేయాలండి, ప్లస్ చేయాలి. సో 2 men ప్లస్ 1 woman ఎన్ని డేస్లో కంప్లీట్ చేయగలరంట వర్క్? 14 డేస్లో కంప్లీట్ చేయగలరు. సేమ్ వర్క్ని 4 men అలానే 4 women 2 men ఎన్ని డేస్లో కంప్లీట్ చేయగలరంట? 8 డేస్లో కంప్లీట్ చేయగలరు. ఈ 2 men అండ్ 1 woman కలిపి 14 డేస్లో ఏదైతే వర్క్ చేస్తున్నారో సేమ్ వర్కే కదా 4 women 2 men కలిపి 8 డేస్లో కంప్లీట్ చేసే వరకు. కాబట్టి మధ్యలో ఈక్వల్ టు పెట్టుకున్నాం. ఓకేనా? సో సింప్లిఫై చేయండి. 2 4s are 2 7s are మల్టిప్లై చేసినట్లయితే 14 men ప్లస్ 7 women ఈక్వల్స్ టు 16 women ప్లస్ 8 men. సో ఉమెన్ 1ని ఒక సైడు మెన్ అన్ని ఒక సైడ్ తెచ్చుకున్నట్లయితే మీరు 6 men ఈక్వల్స్ టు 9 women అవుతారు. మెన్ బై ఉమెన్ ఈక్వల్స్ టు 9/6 దట్ ఈక్వల్స్ టు 3 3s are 2 2s are. సో మెన్ అండ్ ఉమెన్ యొక్క ఎఫిషియన్సీ రేషియో వచ్చింది 3/2 అని. మనకేమిచ్చారు? పర్ డే ఒక రోజుకి మెన్ ఎంత ఇన్కమ్ సంపాదిస్తున్నాడండి? 180 రూపీస్. మెన్ యొక్క ఎఫిషియన్సీ ఎంత? 3. అతనికి 3 ఎఫిషియన్సీ ఉంటే అతను ఎర్న్ చేసే మనీ 180 రూపీస్ అయితే ఒక మ్యాన్. ఉమెన్ యొక్క రేషియో ఎంత అండి? 2. అంటే 2 ఎఫిషియన్సీతో ఆమె పర్ డే ఒక రోజుకి ఎంత ఇన్కమ్ సంపాదిస్తుంది? 3 6s are 0 6 2s are 12 120 రూపీస్ పర్ డే. ఉమెన్ యొక్క ఇన్కమ్ ఎంత ఉంటుందండి? 120 రూపీస్. లేదా మీకు ఇలా అయినా అడగొచ్చు, 1 డే అదే ఒక రోజుకి మ్యాన్ 180 రూపీస్ అయితే అతని ఇన్కము 2 డేస్కి ఒక ఉమెన్ యొక్క ఇన్కమ్ ఎంత అవుతుంది అని. సో 3 ఎఫిషియన్సీతో 180 అంటే 2 ఎఫిషియన్సీతో 120. ఈ 120 అనేది ఉమెన్ యొక్క 1 డే ఇన్కమ్. 2 డేస్కి అడిగారు అంటే 2 × 120 12 2s are 24 కాబట్టి 240 రూపీస్. ఇలా కూడా అడగవచ్చు ప్రాబ్లం. ఓకేనా? లేదా 10 ఉమెన్ యొక్క ఇన్కమ్ ఎంత అవుతుంది? డిఫరెంట్గా అడగవచ్చు. ఏదైనా మీరు ఎఫిషియన్సీ ఫైండ్ అవుట్ చేయండి, దాని ప్రకారం ఫైండ్ అవుట్ చేయొచ్చు వేజెస్ అనేది. ఓకేనా అండి? క్లియర్ అయిందా? సో ఈ పార్ట్తో అయితే టైం అండ్ వర్క్ కంప్లీట్ అయిపోయింది. నేను టైం అండ్ వర్క్ మొత్తం మనం మేజర్ ఏం ఫార్ములా మీద డిపెండ్ అయ్యి మనం చెప్పుకున్నామండి? ఎఫిషియన్సీ ఇంటూ టైం ఈక్వల్స్ టు వర్క్. ఈ ఫార్ములా మీద చెప్పుకున్నాం మేజర్. ఇంకొకటి MDH కాన్సెప్ట్. ఇప్పుడు మనం ఏదైతే వేజెస్ చెప్పుకున్నామో వేజెస్లో కూడా మనం ఎఫిషియన్సీ ఇంటూ టైం ఈక్వల్స్ టు వర్క్ ఫార్ములానే యూజ్ చేసుకున్నాము. కాకపోతే చెప్పుకున్న 2 ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి? టైం అనేది కాన్స్టెంట్గా ఉంటే మనం ఎఫిషియన్సీ రేషియో మీద వేజెస్ని డిస్ట్రిబ్యూట్ చేస్తాం. టైం కాన్స్టెంట్గా లేకపోతే ఎఫిషియన్సీ ఇంటూ డేస్ మీద డిపెండ్ అయ్యి వేజెస్ని డిస్ట్రిబ్యూట్ చేస్తామని చెప్పుకున్నాము. అలానే 2 men అండ్ 1 woman ఇలాంటివి ఇచ్చినప్పుడు అండ్ అనిస్తే ప్లస్ సింబల్ యూజ్ చేయమని, ఆర్ అనిస్తే ఈక్వల్ టు సింబల్ యూజ్ చేయమని చెప్పాను. మరొక ఫార్ములా ఏం చెప్పాను అంటే నేను ఇద్దరు కలిపి A ప్లస్ B ఇద్దరు కలిపి X డేస్లో చేస్తే ఏ ఒక్కళ్ళే సమ్ X ప్లస్ A డేస్, B సమ్ X ప్లస్ 9 డేస్లో కంప్లీట్ చేస్తే సమ్ X ప్లస్ B డేస్లో కంప్లీట్ చేస్తే ఈ ఇద్దరు కలిపి ఎన్ని డేస్లో చేస్తారు అన్నదానికి X ఈక్వల్స్ టు √AB అని ఒక ఫార్ములా చెప్పాను. సో దీనికి సంబంధించిన ప్రాబ్లం పార్ట్ 9లో ఉంటుంది, ఒకసారి చూడండి. సో ఈ 4 ఫార్ములాస్ మీదే మనకి టైం అండ్ వర్క్ మొత్తం కంప్లీట్ చేయొచ్చు. 4 అంటే 4 ఎఫిషియన్సీ ఇంటూ టైం ఈక్వల్స్ టు వర్క్. ఈ మేజర్ కాన్సెప్ట్ మీరు అర్థం చేసుకుంటే ఎలాంటి ప్రాబ్లం అయినా సాల్వ్ చేయొచ్చు. సో వేజెస్ దగ్గర మాత్రం టైం అనేది కాన్స్టెంట్గా ఉంటే ఎఫిషియన్సీ రేషియో, టైం అనేది కాన్స్టెంట్గా లేకపోతే ఎఫిషియన్సీ ఇంటూ డేస్ రేషియో. MDH కాన్సెప్ట్లో అండ్ ఆర్. అండ్ అంటే ప్లస్ అని, ఆర్ అంటే ఈక్వల్ టు చేసుకుంటామన్న ఆ ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకుంటే చాలు. సో ఈ ప్రాబ్లం
A+B ఇద్దరూ కలిపి ఎన్ని డేస్లో చేస్తారు? ఇద్దరూ కలిపి చేసే డేస్ కన్నా A ఒక్కడే చేయడానికి ఒక A డేస్ ఎక్కువ, B ఒక్కలే చేయడానికి ఒక B డేస్ ఎక్కువ అయితే ఇద్దరు కలిపి ఎన్ని డేస్లో చేస్తారు అని అడుగుతారు. అలాంటి ప్రాబ్లమ్స్కి x=√AB అనే ఫార్ములా పార్ట్ 9లో ఉంటుంది, ఒకసారి చెక్ చేసుకోండి. సో ఈ 4 మెయిన్ పాయింట్స్ మీదే టైమ్ అండ్ వర్క్ మొత్తం కంప్లీట్ చేయొచ్చు. ఓకేనా? ఈరోజుతో అయితే టైమ్ అండ్ వర్క్ కంప్లీట్ అయిందండి. మీ దగ్గర ఏదైతే బుక్ ఉంటుందో ఆ బుక్లో నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ సాల్వ్ చేయండి, ప్రాక్టీస్ చేయండి. చాలా చాలా ఈజీగా ఉంటుంది టైమ్ అండ్ వర్క్. చాలామంది టైమ్ అండ్ డిస్టెన్స్ ఈజీ కానీ టైమ్ అండ్ వర్క్ చాలా కష్టం అనుకుంటారు. లేదు, టైమ్ అండ్ డిస్టెన్స్ కన్నా కూడా టైమ్ అండ్ వర్క్ చాలా చాలా ఈజీ టాపిక్. ఓకేనా? సో ఈ వీడియోనైతే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. సో నేను ఎప్పుడైతే కొత్త వీడియోస్ అప్లోడ్ చేస్తానో మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది. అలానే ఈరోజు డిస్కస్ చేసిన ఈ ప్రాబ్లమ్స్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. మీ డౌట్స్ అనేవి నేను క్లారిఫై చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.